ప్రధానంగా కేరళకి సంబంధించి అక్కడ ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రకృతి విధ్వంసాలు జరిగినప్పుడు ప్రజలందరూ తమ కుటుంబాలని ఇళ్ళని కోల్పోయినప్పుడు ఆ కోల్పోయిన ఇళ్ళకి కూడా ఇన్సూరెన్స్ చేయించినటువంటి ఏకైక ఈ దేశంలోనే గ్రూప్ ఇన్సూరెన్స్ ఇంటికి చేయించి ప్రకృతి డిజాస్టర్స్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళ కుటుంబానికి తోడ్పాటును అందించడానికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక రాష్ట్రం కూడా కేరళనే. ఈ రోజు విద్యారంగానికి సంబంధించి ప్రసాదన మాట్లాడుతూ చెప్పాడు, ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా విద్యారంగానికి సంబంధించి ఉచిత విద్య ప్రకటించినటువంటిది లేదు. నిన్నగాక మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం ప్రకటించి నిర్మించుకుంది. స్కాలర్షిప్ రాని విద్యార్థులుగా స్కాలర్షిప్ ఇవ్వాలని సర్టిఫికేట్ల కోసం ఇక్కడ ఇంత ఇబ్బంది పడతా ఉంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు పీజీ చదువుకున్న వాళ్ళకి ఒక రకమైన ఫెలోషిప్, పిహెచ్డి చేస్తున్నటువంటి వాళ్ళకి ఫెలోషిప్లు, రాని వాళ్ళకి ఒక రకమైన ఫెలోషిప్, డిగ్రీ నెట్ లేనటువంటి వాళ్ళకి ఒక రకమైన ఫెలోషిప్లు ఇస్తూ ఈరోజు దేశంలోనే ఒక ముఖ్యంగా వామపక్షాలు ఉంటే, కమ్యూనిస్టులు ఉంటే అధికారంలో ఎలాంటి ఆల్టర్నేటివ్స్ ఈ సమాజానికి ఇవ్వచ్చో చూపిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు కేరళలో ఉంటే దానిని కూడా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం, అక్కడున్న ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం, ఈ రోజు మతాన్ని తీసుకొచ్చి అత్యంత ఘోరంగా సెన్సార్ సినిమాకి ఎట్లా అనుమతించిందో తెలియదు. సెన్సార్ బోర్డులోనే కొన్ని ఉన్నాయి, కులాన్ని వాడినా మతాన్ని వాడినా లేకపోతే ఒక మతం పేరుతో ఒక జాతి పేరుతో ఎవరి మీద దాడి చేసినా సరే దానికి సర్టిఫికేట్ ఇవ్వకూడదు. కానీ క్లీన్ యూ ఎవరైనా చూడొచ్చు అనే పేరుతో ఈరోజు 13 ఏళ్ల నుంచి వయసు దగ్గర నుంచి 100 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా చూడొచ్చు అనే పేరుతో ఈరోజు క్లీన్ యూ సర్టిఫికేట్ ని సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అత్యంత అవమానీకరంగా ఈరోజు కేరళ మీద నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా దాడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కేరళ ఎందుకు ఇంత దాడికి గురవుతా ఉన్నది? ఇందాక చాలా మంది మిత్రులు చెప్పారు, గుజరాత్ ఫైల్స్ అనో ఇంకేటనో తీయొచ్చు, కానీ వాళ్ళు తీయడానికి ఏ సినిమాలని వాళ్ళు ముందుకు పోనివ్వరు. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూసాం, దాడి చేసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. అసలైన సినిమా చరిత్రను తీసుకొని వస్తే హిందూ మతానికి సంబంధించినటువంటి ఏదైనా ఎక్కడైనా ఇబ్బంది పెట్టి, లేదు వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావాజాలం ఎక్కడైనా ప్రజల్ని ఎలా విభజించిందో చీల్చిందో అని చెప్పే సినిమాలు వస్తే దాని మీద పొద్దున్నే ఒక కోతి మూకలాగా కషాయం మూకలాగా కాసుకొని కూర్చుంటారు. ఈ సినిమాని మేము ఆడినీయం, ఈ సినిమాని మేము అక్కడ థియేటర్ లో ప్రదర్శించనీయమని తెరలు కోసి నానా హంగామా చేసే బ్యాచ్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే ఈ రోజు కేరళ అంటే విద్యా రంగంలోనే అభివృద్ధి కాదు, వైద్య రంగంలో అభివృద్ధి, కేరళ అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి, కేరళ అంటే అన్ని వర్గాలకు అభివృద్ధి. గెస్ట్ అతిథి కార్మికులుగా వలస కార్మికుల్ని గౌరవించి కనీస వేతనాన్ని ఫిక్స్ చేసి ఉపాధి హామీ పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, హోటల్లో పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, వైద్య రంగంలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి అనేక రంగాలలో ఈ రోజు ముందు చూపున్నటువంటి ప్రభుత్వం. నేను మొన్న కొన్ని అంశాలు దేశం మొత్తం మీద యూడైస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పాఠశాలలు మూతపడుతున్నాయి, స్కూళ్ళు టీచర్ పోస్టులు 10 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. అసలు కేరళలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నేను ఎతికితే, యూడైస్ లో ఎతికితే, కేంద్ర ప్రభుత్వ గణాంకాల్లోనే ఎతికితే వాళ్ళు అక్కడ ఖాళీలు వివరాలు కేంద్ర ప్రభుత్వ డాటాలో కూడా అందుబాటులో లేవు. ఎందుకు లేవు అని అంటే కేరళలో ఒక సిస్టమ్ ఉంది. ఈ రోజు విద్యారంగానికి సంబంధించి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి 31వ తేదీ ఈ నెల వస్తుందంటే రాష్ట్రం మొత్తం ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది రిటైర్ అవుతారో 30వ తేదీ నాటికే వాళ్ళకి ఆర్డర్లు పోతాయి. ఆ రిటైర్ అయిన ప్లేసుల్లో ఇంకొక పోస్ట్ ను భర్తీ చేయడానికి ఈ రోజు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, లేదంటే కేరళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ లో ఒక్కటంటే ఒక్క ఖాళీలు లేకుండా, నిరుద్యోగం అనేది లేకుండా, ఈ రోజు నిరుద్యోగ ఖాళీలు లేనటువంటి దాంట్లో ఈరోజు కేరళ ఇంత ముందు చూపున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ మతంలోకి మారాలని బాగా బలవంత పెడుతున్నట్టు హిందూ మతంలో ఉన్న అమ్మాయిలందరినీ కావాలని ముస్లింలుగా ఒక గ్రూపు తయారయ్యి టార్గెట్ చేసి ప్రేమించిన తర్వాత తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నట్టు సినిమా ట్రైలర్ లో చూపెట్టారు. బలవంతంగా బీఫ్ ని తీసి అమ్మాయి నోట్లో, మాది గోమాత, మేము గోవుని పూజించే వాళ్ళం, ఈ బీఫ్ తిననని చెప్పేసి ఆ ఒక అమ్మాయి దాన్ని నిరాకరిస్తున్నట్టుగా ఆయన బలవంతంగా తినిపించేటట్టుగా పెడుతున్నట్టు చూపించారు. కేరళ అంటేనే ఆహార సంస్కృతి, కేరళ అంటేనే మత సామరస్యం. మొట్టమొదటిసారి దళితుల్ని హిందూ దేవాలయాల్లో పూజారులుగా నియమించిన రాష్ట్రం ఎక్కడుంది అంటే ఈ దేశంలో కేరళలో ఉంది. మొట్టమొదటిసారి ఆదివాసీలని పూజారులుగా నియమించినటువంటి రాష్ట్రం ఎక్కడుందంటే కేరళలో ఉంది. అందుకే కేరళలో
అన్ని సాంప్రదాయాలు ఉంటాయి. శబరిమల పోయేవాళ్ళు ఇంకో మసీద్ దగ్గర పోయి దర్శించుకొని పోతారు, మసీదుకు పోయేవాళ్ళు హిందూ గుళ్ళు పోయి దర్శించుకొని పోతారు. అన్నదమ్ముల్లాగా చర్చి ఈ రోజు ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అక్కడ చదువును అందించే దాంట్లో కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కల్పించే కొన్ని వాళ్ళకి సంబంధించిన సంస్థలు ఇచ్చే దాంట్లో కావచ్చు, మసీదు సంబంధించినటువంటి పాత్ర రకంగా ప్రోత్సహిస్తుంది. మలబార్ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ ఉంటే, కేరళ సెంట్రల్ ప్రాంతంలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటే, కేరళ ఉత్తర ప్రాంతంలో హిందువులు మొత్తంగా హిందువులు ఎక్కువ ఉంటే, ఈ రోజు అన్ని మతాలను కలుపుకొని అన్ని వర్గాలని అన్ని మతాలు కలిపి పండుగలు, ఓణం పండుగ వచ్చిందంటే మతం కులం లేకుండా జరుపుకునే ఈ పద్ధతి అక్కడ ఉంటే, ఈ రోజు విభజన తీసుకొచ్చి చీల్చాలని అమిత్ షా వచ్చిపోయిన తర్వాత, అమిత్ షా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ కేరళ మీద దాడి చేసి 2026 ఎన్నికల్లో ఎలాగైనా సరే ఈ రోజు మేము గెలవాలనే ఒక కుటిల ప్రయత్నాలు ఈ రోజు మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇలాంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ రోమియో స్కాట్స్ పేరుతో దాడులు చేస్తే మీకు దమ్ము లేదు, సినిమా తీస్తే దమ్ము లేదు. అలాగే మీరు పరిపాలిస్తున్నటువంటి మధ్యప్రదేశ్ లాంటి చోట, మహారాష్ట్ర లాంటి చోట డైరెక్ట్ గా మీరు అసలు మతం పేరుతోనే దాడి చేస్తే మిమ్మల్ని మీరు అక్కడ సినిమాలు తీసే అంత దమ్ము మీకు ధైర్యం లేదు. నిన్నగాక మొన్న మీరు కర్ణాటకలో మీరు పాలించినప్పుడు హిజాబ్ వేసుకొని వస్తే జై శ్రీరామ్ అనకపోతే మేము దాడి చేస్తామనే పేరుతో హిజాబ్ తొలగించాలని మీరు మాట్లాడి విద్వేషాలు తెచ్చగొడితే అలాంటి ఘటనలు మీరు ప్రపంచాన్ని తెలియజేసేది లేదు. అందుకే సాంస్కృతిక ఫాసిజం అనే పేరుతో సాంస్కృతిక రంగంలో కూడా అన్ని సినిమాలని, పద్మావతి కావచ్చు, లేకపోతే ఇప్పుడు వస్తున్న దురంధర్ కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసిన రజాకార్ ఫైల్స్ కావచ్చు, కేరళ స్టోరీ 1 కావచ్చు, కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, అనేక సినిమాలను ఈ రోజు ప్రజల్లోకి, యువతలోకి తీసుకెళ్లి యువతాన్ని మొత్తాన్ని బుర్రలు పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఒక వామపక్ష ప్రజా సంఘాలుగా, ప్రజాస్వామిక వాదులుగా, మేధావులుగా ఈ సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలో సమాజం ఉండాలని కోరుకునే వారిగా ఇలాంటి విద్వేషాలని, విభజన రాజకీయాలని, సంఘ్ పరివార దాడుల్ని మనం వ్యతిరేకించడం ద్వారా అసలైన కేరళ మోడల్ అంటే విద్య, అసలైన కేరళ కమ్యూనిస్టు మోడల్ అంటే వైద్యం, అసలైన కమ్యూనిస్టు మోడల్ అంటే ప్రజల సంక్షేమం, అసలైన కమ్యూనిస్టు మోడల్ అంటే ప్రజల అభివృద్ధి అనే పద్ధతిలో మనం ఈ రోజు ఆ మోడల్ ని ఖచ్చితంగా అన్ని రంగాల్లో ముందున్నటువంటి మోడల్ ని విద్యార్థుల బుర్రల్లోకి తీసుకెళ్లి సంఘ పరివార దాడుల్ని ఎదుర్కోవాలని చెప్పేసి కోరుకుంటూ